వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫార్మా సిటీ భూ సర్వేను అడ్డుకున్న రైతులు. హిమాచల్ ప్రదేశ్లో విరిగిపడిన కొండ చర్యలు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి బర్రెలను కొట్టుకు వచ్చిన బాధితులు. పరిగి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం. ఆత్మకూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించారు. ఎమ్మెల్యేకు కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది పూల బొకే ఇచ్చి శాల్వా కప్పి స్వాగతం పలికారు. అనంతరం 42.64 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. టూ వీలర్ అతన్ని అది మన సర్వీసింగ్ ఇన్స్టాలేషన్ అంతా ఓల్డ్ టెక్నాలజీలో మన లేట్ మిషన్ మీద మాన్యువల్ ముందే ఇక్కడ పెండింగ్లో ప్రోగ్రామ్ సిస్టమ్ ఆపరేటెడ్ ప్రోగ్రామ్ సెట్ చేసి ఆపరేటెడ్ పాత బయటికి కాకుండా పాత రోజుల్లో టర్నింగ్ మిషన్ ఉంది సార్. అది మన మాన్యువల్ ఇది రోబోటిక్స్, ఇది డ్రిల్లింగ్ చేసేది. ఇది ఆటోమేటిక్గా సెట్ చేస్తే అదే డ్రిల్లింగ్ చేసుకుంటుంది. ఈరోజు భూపాలపల్లిలో నూతనంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీలో మనం ఈరోజు ఉన్నాం. ఈ రాష్ట్రంలో 25 సెంటర్లు మొదటి విడతలో ఇస్తే భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో ఏటీసీ సెంటర్ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మంజూరు ఇవ్వడం జరిగింది. ఇది అధునాతనమైన నూతన టెక్నాలజీ సెంటర్. రోబోటిక్స్తో ఈరోజు హోల్డ్ చేయడం కానీ, సెంట్రల్ ఏసీతో క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం కానీ, ఈరోజు ఒక 6 నూతనంగా ఏర్పడినటువంటి ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏదైతే ఉన్నదో, దీనిగానే ఇంటర్మీడియట్ కాగానే ఎంపీసీ 10th కాగానే ఎంపీ చేసి బీటెక్ పోగానే ఎంటెక్ పోవడం ఒక అలవాటు అయిపోయింది. దీన్ని ఏటీసీ సెంటర్లో టాటా టైఅప్తో 47 కోట్ల రూపాయల ఒక నూతన యంత్రాలతో, మిషనరీతో ఏటీసీ సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో 65 సెంటర్లు, మొదటి విడతలో 25, రెండో విడతలో 40, మొత్తం రాష్ట్రంలో 65 సెంటర్లు శాంక్షన్ చేయడం జరిగింది. మొదటి 25లో మొత్తం కూడా టాటా టైఅప్తో ఎంప్లాయీస్ని కూడా రిక్రూట్ చేసి పూర్తి దశలో ప్రారంభోత్సవానికి ఉంది. అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ యొక్క ఏటీసీ సెంటర్ భూపాలపల్లిని కూడా ప్రారంభిస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఈ 170 సీట్లను 6 కోర్సులతో ఈరోజు క్లాస్ రూమ్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. నేను ఈరోజు పోస్టర్ను కూడా లాంచింగ్ చేయడం జరిగింది. మీరు డిఓ కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లకు కూడా బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్ 2 సంవత్సరాల కోర్సు 24 సీట్లు, అడ్వాన్స్
సిఎన్సి మిషనింగ్ టెక్నీషియన్ 2 సంవత్సరాలు 24 సీట్లు, మెకానికల్, ఎలక్ట్రికల్, వెహికల్ 2 సంవత్సరాల కోర్సు 24, టోటల్గా 172 సీట్లను ఈరోజు టాటా టైఅప్తో ఈ యొక్క ఏటీసీ సెంటర్ సీట్ల కొరకు మనము విద్య ప్రారంభించడం జరిగింది గత సంవత్సరం నుంచి. మీరందరూ కూడా దయచేసి 10వ తరగతి పూర్తయినటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఈ యొక్క ఏటీసీ సెంటర్లో చేర్చి ఐటీఐలో చేరి టాటా టైఅప్తో ఉన్నారు. మీరు ఇక్కడ చదువుతుంటేనే క్యాంపస్ సెలక్షన్ కూడా టాటా కంపెనీ ఉద్యోగాల్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీన్ని పేరెంట్స్ కానీ, డిఈఓ కానీ, హెడ్ మాస్టర్లు కానీ, చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ 172 సీట్లను మీరు పూర్తిగా జాయిన్ అయి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాబోయేటువంటి నిరుద్యోగ యువత ఇలాంటి కోర్సులు తీసుకొని మరి చదువుకుని ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా అవకాశాలు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఈరోజు విద్యకు ప్రాధాన్యత. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ పరిధిలోని చింతగట్టు క్రాస్ రోడ్ వద్ద న్యూ కాకతీయ ఆటో యూనియన్ చింతగట్టు, మునిపల్లె, సుభాష్ నగర్ గ్రామాల ఆటో కార్మికులకు కాంగ్రెస్ నాయకులు ఏరుకొండ శ్రీనివాస్ ఆటో కార్మికులకు చొక్కాలు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు చొక్కాలు పంపిణీ చేసిన గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టీఏడియు అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ తొలుత ఆటో కార్మిక సోదరులు ఎమ్మెల్యే నాగరాజు గారికి పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సందర్భంగా యూనియన్ వారు ఏర్పాటు చేసిన ఆటో ర్యాలీ స్వయంగా ఆటో నడిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. ఆటో సోదరులకు ఆటో ఈ యొక్క పండగ వాతావరణంలో ఇంతవరకు నిజంగా రవికుమార్ గారు చెప్పినట్టుగా ఆటోలను గుర్తించింది లేదు. అలాంటిది ఈరోజు ప్రపంచ ఆటో దినోత్సవంగా మన వరంగల్ నియోజకవర్గం నుండి స్టార్ట్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. వారందరికీ కూడా ఆటో సోదరులందరికీ కూడా మరొకసారి ప్రపంచ ఆటో దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. వరంగల్ అంటేనే ఒక చారిత్రాత్మకమైన నగరం. ఏం చేసినా కూడా ఒక చరిత్ర, ఏం చేసినా కూడా ఇవన్నీ విసమర్పించింది. రవికుమార్ నేను అనుకున్న ఎమ్మెల్యే కదా, మంచి ఫ్యూచర్ ఉండే ఒకప్పుడు నేను ఉద్యోగం చేసినప్పుడు తప్పనిసరిగా గుడిమల్ల రవికుమార్ అనే వ్యక్తి ఒక మంచి వ్యక్తి అయినా కూడా ఆటో యూనియన్ వదిలిపెట్టకుండా మీ అండగా ఉంటూ మీ యొక్క సమస్యల పట్ల
కొట్లాడుతున్నాడు. తప్పనిసరిగా ఆటో కార్పొరేషన్ కానివ్వండి, వారికి వచ్చే 12,000 విషయాన్ని కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు తప్పనిసరిగా. అలాగే సోదరులు ఇల్లు అడిగిండ్రు, 3,500 కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. తప్పనిసరిగా మా నాయకులను, ఇంద్రమ్మ కమిటీ సోదరులను, ఒకవేళ ఆటో సోదరులకు ఇల్లు లేని కొంతమంది శ్రీనన్న ద్వారా కానివ్వండి, అధ్యక్షుల ద్వారా కానివ్వండి నా దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించే దిశగా నా పైన అత్యంత మీరు ఏదైతే ఆశ పెట్టుకుని ఆ విశ్వాసంతో నన్ను గెలిపించారో ఆ విశ్వాసాన్ని నేను మీ కళ వరకు కూడా ఆ విశ్వాసాన్ని కూడగొట్టుకోకుండా అంతే తప్పనిసరిగా మీకు సదా మీ సేవలో ఉంటానండి. నాయకుని కాదు, ఒక సేవకుని లాగా పనిచేస్తున్నా. అప్పుడు పోలీస్ రంగంలో ఎట్లా చేస్తున్నాం అట్లనే చేసి ఒక మార్పు అంటూ వరంగల్ తెచ్చే దిశగా వెళ్తున్నా. కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను మీ అందరూ కలిసి ఈ రోజు ఆలస్యమైంది. యాక్చువల్లీ 9 గంటలకు పెట్టుకున్నాం ప్రోగ్రాం, కానీ మనకు క్రీడారంగం కాబట్టి ఆలస్యమైంది. పెద్ద మనసుతో మీరు నన్ను క్షమించాలి అని కోరుతూ ఇంత సమయం కోసం మీరు వెయిట్ చేశారు. అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. నన్ను మోసం చేసి నా భర్త 3వ పెళ్లి చేసుకున్నాడని తనకు న్యాయం చేయాలంటూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట రాధాలక్ష్మి అనే మహిళ తన కూతురుతో నిరసన వ్యక్తం చేసింది. కర్నూలు జిల్లా పత్తికొండ విద్యుత్ ఆఫీస్లో జేఏఓగా పనిచేస్తున్న కరణం మధుభాస్కర్కు నాకు మొదటి వివాహం అయిందని, ఆ తర్వాత మమ్మల్ని వదిలేసి 2వ వివాహం చేసుకోవడమే కాకుండా ప్రస్తుతం నాకు నా కూతురికి ఏదైనా జరిగితే వారిదే బాధ్యత అని ఆమె తెలిపారు. కదిలేదమ్మా. కరణం రాధాలక్ష్మి అండి. నా భర్త పేరు కరణం మధుభాస్కర్ రావు. ఆయన పత్తికొండలో జేఏఓగా పనిచేస్తున్నారు కరెంట్ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు నన్ను కాదని చెప్పి 2వ పెళ్లి చేసుకున్నాడు, 2వ ఆమెను కాదని చెప్పి 3వ పెళ్లి కూడా చేసుకున్నాడని చెప్తున్నాడు. మాకైతే భరణం అంటూ ఏం లేదు. మాకు అతని నుంచి పరిష్కారం కావాలండి. ఇది ఎంతకాలం అని మేము 2003 నుంచి పోరాడుతున్నాం. మాకెవ్వరూ ఏం సాయం చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా కోర్టులో చూసుకోండి అంటాడు. కోర్టుకు వెళ్తే కోర్టులో 28 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. మాకంటూ ఎక్కడ న్యాయం జరగలేదు. ఇతను ఇప్పటికి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇంకెన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాడో మాకు తెలియదు. మరి ఇలాగే ఉంటే ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటాడో తెలియదు. మాకైతే ప్రాణహాని ఉంది. అతను ఎప్పటికైనా కానీ నన్ను మా నాన్నగారు చంపుతా అని బెదబడిస్తున్నాడు. ఖచ్చితంగా మేము చచ్చిపోయినామంటే అతనే కారణం. ఎందుకంటే అతను ఇప్పుడు 3వ ఆమెకి
వాళ్ళ పిల్లలకి అందరికి మా మీద కచ్చ ఉంది. ఎస్ఆర్లో ఆమె పేరు రాస్తానంటున్నాడు. మేము ఎట్లా రాస్తారు, విడాకులు తీసుకోలేదు కదా, నాతో ఎట్లా పెళ్లి చేసుకున్నారంటే మాకు విడాకులు వస్తాయి, మా ఇంటికే వాళ్ళు విడాకుల కాగితం తీసుకొచ్చి ఇస్తారు, నేను ఖచ్చితంగా వాళ్ళకు ఒక పైసా అయ్యానని మూడో ఆమెనే మాకు ఫోన్ చేసి బెదవడిస్తుంది. ఇంకా దేవుడికే తెలియాలండి. ఎస్పీ దగ్గరికి వెళ్ళలేదు. మేము ఫస్ట్ 4th టౌన్ పోలీస్ స్టేషన్, దిశ పోలీస్ స్టేషన్లో బైగామి కేసు పెట్టినాము. వాళ్ళిద్దరిని సస్పెండ్ కూడా చేశారు. రెండో భార్యను నా భర్తని ఇద్దరిని. నా భర్త పత్తికొండలో పనిచేస్తాడు. పత్తికొండలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్. మధు భాస్కర్ రావు అతని పేరు. అతనికి 3 లక్షల జీతం వస్తుంది. అందుకు అతను అట్లా చేస్తున్నాడు. చేసి మరి ఆధారాలు ఏం లేవు. ఆధారాలు అన్నీ ఇంట్లో ఆధారాలు ఏం లేకుండా చించేస్తున్నాడు. మాకు ఏం ఆధారాలు, డబ్బులతో కొంటున్నాడు. సిఐలను కొంటున్నాడు, ఎస్ఐలను కొంటున్నాడు, కానిస్టేబుల్ని కొంటున్నాడు. అందరినీ కొంటే మేము ఎంతకని ఇది చేస్తాము. యాడికని పోయినా యాడేంది, ఎక్కడ న్యాయం జరగడం లేదు. మాకు అడాప్షన్ ఒక పిల్లోని తీసుకున్నాను నేను. ఆ ఇద్దరం కలిసి తీసుకున్నాం. అబ్బాయి పేరు శివాంశ్, నా పేరు పద్మావతి. వరంగల్ బాలాజీ నగర్లో దారుణం జరిగింది. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రితీష్ సింగ్ తన భార్య రేష్మాను హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం బాలాజీనగర్కు చెందిన రేష్మాను యూపీకి రితీష్ సింగ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అలాగే వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రేష్మాను రితేష్ హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. రేష్మా, ఓ రేష్మా, ఫోటో మ్యారేజ్ ఫోటో ఎట్లా అమ్మా అమ్మా రేష్మా, ఓ రేష్మా, బిల్లా, ఓ బిల్లా, రేష్మా, ఓ బిల్లా. బ్యాంక్ ఫోటో రోజు అవుతుంది ఆమె వచ్చి, అయితే అమ్మ నువ్వు పూలకు పో, నేను శుక్రవారం మేము దర్గాకి తీసుకొస్తాండే. భార్య భర్తలు కదా, ఇక నమ్ముతా కదా బిడ్డ భార్య భర్తలు అంటే. సరే తీ బిడ్డ నేను పూలు తీసుకొస్తాను పోయినా, పూలు తీసుకొస్తాను పోయినా. ఎందుకో బిడ్డ 5:30కి నాకు పానం మళ్ళీ ఇటు కుట్టుకుంటుంది. పూలకి పోలేగా మళ్ళీ బాలయ్య దగ్గరకు వచ్చి మా బిడ్డకి చూసి పోతా అని పోయి వచ్చేదాకా బిడ్డ ఇగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇవి మొత్తం కట్టి మొత్తం రక్తంతో మొత్తం నిండిపోయింది. మొత్తం తీసిన బిడ్డ. నా బిడ్డకి ఏమైంది ఏమని చూస్తే మాట్లాడతలేదు. ఇక పోయి మా బిడ్డకి తీసిన, బిడ్డ రేష్మ మాట్లాడుతుంది, బిడ్డ నువ్వు జారా ఉరిసిందే జారా అంటే ఇవన్నీ చూసింది. చూటమ్మా నువ్వు బిడ్డకి వచ్చిపోయింది. ఎవరు చంపిందమ్మా? మొగోడు. ఎవరైనా ఆసిఫ్ దాని మొగోడు చంపిండు. గొల్లం బయట నుంచి పెట్టిపోయాడు. ఎప్పుడు పెళ్ళైంది వీళ్ళకు? వీళ్ళకి పెళ్ళి అయ్యి 6 సంవత్సరం. 6 సంవత్సరం.
పెళ్ళి 6 సంవత్సరం బిడ్డ వీడు తాగిడు ఉంటే కొడతా అంటే ఇంకో బాగా కొడతా అంటే ఆమె ఇంకొకరిని పోయింది. నా మాట ఇంకొకరిని పోయి 4 నెలలకి వచ్చింది. 4 నెలలకి వచ్చా రేష్మ ఇప్పుడు అయిపోయింది దా రేష్మ నీకు నేను జాదుకుంటా దా అమ్మ అని వచ్చింది. సార్ ఎప్పుడు మాట్లాడిన బిడ్డ మీతో? రాత్రే బిడ్డ ఏం మాట్లాడలేదు. అమ్మా నువ్వు ఇట్లా ఎందుకు చెప్తానమ్మా నా సాగు చూస్తామ్మా నాది నేను నమ్మలే బిడ్డ రాత్రి ఎందుకు చెప్తాను బిడ్డ ఇక నీ మొగోడే కదా పెళ్లి చేసుకునే మొగోడే కదా ఎవరైనా నమ్ముతారు కదా బిడ్డ 3 రోజులు దీంతోనే ఉంటాను ఇక ఏ తల్లి అయినా సంతది అనుకుంటాను. నాకేమొద్దు బిడ్డ ఆ పిల్లల గురించి ఆదంగా వానికి ఉడిదీయాలి ఈ పిల్లలకి ఆదరం కావాలి. 2 పిల్లల్ని ముసలిది కాదు ఒక కళ్ళు పడుతుంది ఒక పడదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి ప్రభుత్వ బాధితులుగా భావిస్తున్న కొంతమంది బర్రెలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి కొట్టుకు వచ్చారు. ఈ ఘటన గురువారం సాయంత్రం సంచలనం లేపింది. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో డైరీ ఫామ్ నిర్వహిస్తున్న వారి షెడ్డును మున్సిపల్ అధికారులు కూల్చివేశారని, దీంతో బాధిత మహిళ బర్రెలను తీసుకువచ్చి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి తోలారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే కూల్చివేశామని అధికారులు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే తమకు న్యాయం చేసే వరకు బర్రెలను ఇక్కడే ఉంచుతామని బాధితులు భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బర్రెలను తోలిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏడగట్టేసిన చెప్తే సార్ లేడు చూడు రేడగట్టేయాలి ఉంటాయి సార్ దగ్గర స్కూల్ దారాని స్కూల్ వేసి మా బర్ల ఫామ్ మొత్తం కూలగొట్టి ఏమంటారంటే ఎమ్మెల్యే సారే మమ్మల్ని కూలగొట్టమని చెప్పిండు, కమిషనర్ కూడా చెప్పిండు అని చెప్తారు. కమిషనర్ దగ్గరికి పోయినాం, కమిషనర్ దగ్గరికి పోతే మున్సిపాలిటీ నుంచి వెళ్ళి నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం డ్యూటీ నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ జస్వంత్కు చెంప చెల్లుమనిపించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ మదన భూపాల్ రెడ్డి కొలిమిగుండ్ల మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనను లోపలికి పంపించాలని కానిస్టేబుల్పై దాడికి పాల్పడ్డ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు. మంత్రి సోదరుడు దౌర్జన్యానికి నివ్వెరపోయిన భక్తులు. అమలాపురం పట్టణంలోని శ్రీరాంపురంలోని ఓ వెల్డింగ్ షాప్లో బుధవారం ఉదయం 5 గంటలకు గుర్తు తెలియని 3 వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వెల్డింగ్ షాప్లో ఉన్న ఐరన్ మెటీరియల్తో పాటు ఫ్లెక్సీ ఫ్రేమ్లు రిక్షాలో తరలించుకుపోయారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.